కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆయన సోదరుడు రాజేందర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కడం వైసీపీలో కలకలం రేపుతోంది. ఇంతకాలం అపూర్వ సహోదరుల్లా కనిపించిన అన్నదమ్ముల విభేదాలు ఎన్నికల ముందు బహిర్గతం అవటం కొవ్వూరు వైసీపీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే తమ్ముడు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండటం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అన్నను టార్గెట్ చేసి అన్న కొడుకుపై ప్రేమ చూపించడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లా కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దివంగత మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబం ఒకప్పుడు చక్రం తిప్పింది. తండ్రి తర్వాత ప్రసన్నకుమార్ రెడ్డి సైతం రాజకీయాల్లో తనదైన స్టైల్ చూపిస్తూ దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కొవ్వూరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచి కొనసాగుతున్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వారసుల్లో మరొకరు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడాయన. ఇటీవల కాలం వరకు ఇద్దరు అపూర్వ సోదరులుగా పలు సందర్భాల్లో వేదికలపై కనిపించారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని పలు సందర్భాల్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇరువురు స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసన్నకుమార్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని రాజేంద్ర కుమార్ రెడ్డి డిమాండ్ చేయడం జిల్లా వైసీపీ శ్రేణుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రసన్నకుమార్ రెడ్డి వైఖరితో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి కళంకం ఏర్పడే పరిస్థితి ఉందని రాజేంద్ర కుమార్ అంటున్నారని స్పష్టం చేశారు. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇదే విషయాన్ని తెలియజేస్తానని బహిరంగ ప్రకటన చేశారు. దీంతో సైలెంట్ గా ఉన్న కొవ్వూరు నియోజకవర్గ రాజకీయం గరంకరంగా మారింది. అధికార ప్రతిపక్ష విమర్శలు పరంపర మామూలే. అయితే స్వపక్షంలోనే విపక్షమన్నట్లు సోదరుడే విమర్శలు ఎక్కుపెట్టడంతో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇరకాటంలో పడినట్లయింది. సొంత సోదరుడే ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వొద్దని సీఎంను అభ్యర్థించడం వెనుక మతలబు ఏంటి అన్న కోణంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. అన్నకి టికెట్ వద్దంటున్న తమ్ముడు అన్న కొడుకుపై ప్రేమ వలకపోస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి కుమారుడు రజత్ కుమార్ రెడ్డికి ఈసారి జరిగే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటున్నారు. అలా తనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక లేదని చెప్తూనే సొంత కొడుకుతోనే అన్న ప్రసన్నకుమార్ కి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రసన్న దృష్టికి తీసుకునేది వెళదామనుకుంటే శిఖండిలా ఈ మండల స్థాయి నాయకులు వారికి అడ్డు తగులుతున్నారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా. ఇద్దరు లేక ముగ్గురు మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రసన్నన్న చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం. ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా. ఎవ్వరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్నన్న దగ్గరికి నేరుగా వెళ్ళే పరిస్థితులు నేడు లేవు. ఆ నాయకుడు చెప్పిందే వేదం, ఆ నాయకుడు చెప్పిందే శాసనం. ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్నన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ, గ్రామస్థాయి నాయకుల్లోనూ వచ్చేసిందని నేను మీకు బాధతో తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది తమ సమస్యలను స్వయంగా చెప్పుకుందామని ప్రసన్నన్న ఇంటికి వెళితే మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం అనే మర్యాదపూర్వకంగా వారిని ఇంటి లోపలికి కూడా పిలవకుండా అటెండర్స్ చేత చెప్పి పంపించడంతో అవమాన భారంతో వారు వెనుతిరగడం తప్ప వాళ్ళు చేసేదేమీ లేకుండా పోతుందని నా అభిప్రాయం. ఇక నియోజకవర్గంలో ఆ 4-5 నాయకులే కాకుండా రాజకీయాలకు సంబంధం లేని మరొక కనిపించని శక్తి వెంకట్రమణయ్య అలియాస్ వెంకట్రమణారెడ్డి. ఈ వెంకట్రమణయ్య అనే వ్యక్తి బుచ్చి మండలంలోకి ప్రవేశించి బుచ్చి మండల నాయకుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలు నేర్పించే బుచ్చి మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీని భ్రష్టు పట్టించిన చరిత్ర వెంకట్రమణయ్యదేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆఖరాకి ప్రసన్నన్న జిల్లా అధికారులకు కూడా
ఈ వెంకటరమణయ్యని మా తమ్ముడు అనే పరిచయం చేసే స్థాయికి పెంచేశాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ వెంకటరమణయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని నా అనుమానం. వెంకటరమణయ్యే కాదు, ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ తెలుగుదేశం కోవర్టులు ప్రసన్నన్న చుట్టూ చేరిపోయారనేది జగమెరిగిన సత్యం. దీనికంతటికీ కారణం నేను మళ్ళీ గెలుస్తాను అనే అహం ప్రసన్నన్న నరానా జీర్ణించుకుపోయింది. నా మీద, నా కుమారుడి మీద కోట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించిన మా దాయాది కుమారుణ్ణి ప్రసన్నన్న దగ్గరికి తీశాడంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉందా? దీనికి కూడా కారణం ప్రసన్నన్న ఆర్థిక లావాదేవీలన్నీ నడిపే వెంకటరమణయ్యే. నల్లపురెడ్డి ఫ్యామిలీలో సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కొంతకాలంగా అన్నదమ్ముల కుటుంబాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని ఈ రెండు కుటుంబాలకు దగ్గరగా ఉండేవారు చెప్తున్నారు. ఆ విభేదాలు ఇప్పుడు బట్టబయలయ్యాయని పేర్కొంటున్నారు. ఇటీవల కోటలో జరిగిన వారి కుటుంబ కార్యక్రమానికి కూడా నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి కుటుంబం దూరంగా ఉంది. దాన్ని బట్టి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. విభేదాలతోనే నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి తన సోదరుడు ప్రసన్న కుమార్ రెడ్డిపై వ్యతిరేక గళం వినిపించారా, లేదా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవాలన్న కోరికను అలా బయటపెట్టారా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా తాను కూడా గుర్తింపు, గౌరవం పొందాలనుకోవటం తప్పు కాదు కదా అని రాజేంద్ర కుమార్ సన్నిహితుల వద్ద అంటున్నారట. అందుకే ఇప్పుడు వ్యతిరేక గళం వినిపించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అది స్పష్టంగా చెప్పకుండా తన అన్న ప్రసన్న కుమార్ నియోజకవర్గ వైసీపీ శ్రేణులను, ప్రజలను పట్టించుకోవటం లేదని ప్రచారం మొదలు పెట్టారంటున్నారు. ఆ నెగిటివ్ తో ఆయన ఓడిపోతే తండ్రి ప్రతిష్టకు భంగమని అంటున్నారట. ఆ క్రమంలోనే రాజేంద్ర తాజాగా ఇలాంటి ప్రకటన చేశారని, అది స్వయంగా చెప్పకుండా వాట్సాప్ లో ఆడియో పోస్ట్ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదేమైనా సిట్టింగ్ రాజేంద్ర కుమార్ గ్రూప్ లో పోస్ట్ చేసిన ఆడియో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై కొవ్వూరు నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడికి టికెట్ ఇవ్వాలని రాజేంద్ర కుమార్ రెడ్డి ఎందుకు పేర్కొన్నారు అనే అంశంపై కూడా రాజకీయ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనా ఈ విషయంపై ఇప్పటి వరకు కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోరు మెదపలేదు. సోదరుడే కంట్లో నలుసుగా మారిన ఎన్నికల వేళ ఎమ్మెల్యే సర్దుబాటు ధోరణితో కుటుంబ విభేదాలను సరిచేసుకుంటారా, లేక రాజేంద్ర కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు దీటుగా బదిలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.